మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీ వ్యవహారం దుమారం రేపుతుంది. రప్పా ఫ్లెక్సీ వివాదం ముదురుతుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ద్వారకా తిరుమల రామసింగవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా వివాదం మొదలైంది. తాజాగా నల్లజర్ల మండలం చోడవరంలో జగన్ శుభాకాంక్షల ఫ్లెక్సీ వద్ద వైసీపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ప్రత్యక్షంగా మేకపోతుల తల నరికి రప్ప అంటూ అలజడి సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నరికిన మేకపోతు తల కత్తి దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాగే మేకపోతు రక్తాన్ని జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. ఇక ఘటన నేపథ్యంలో పోలీసులు చోడవరం గ్రామంలో భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతోంది. ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. శుక్రవారం అనంతపల్లిలో జరిగిన సమావేశంలో రప్పా ఫ్లెక్సీ వివాదంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడగా ఆయన మాటలను ఛాలెంజ్ చేస్తూ అదే రోజు రాత్రి జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలి ఇవ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అయితే ఫ్లెక్సీ వివాదం మరోమారు రచ్చకెక్కిందని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా మనం చూసుకుంటే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల రామసింగవరంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో 2029లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 88 నియోజకవర్గాలు వైసీపీ కైవసం చేసుకున్న అనంతరం గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టుగా కూడా నేటతలు నరికినట్టు నరుకుతామని ఆ క్యాప్షన్ పెట్టడం అయితే వివాదం మొదలైంది. ఆ అనంతరం అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి 7గురిని అదుపులో తీసుకున్న పరిస్థితి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నల్లజర్లలో ఈ ఫ్లెక్సీ ముద్రించినట్టుగా కూడా గుర్తించారు. రాయల్ ఫ్లెక్సీకి సంబంధించిన యజమాని కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ముద్రించిన సామగ్రితో పాటు షాపును మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న శుక్రవారం సంబంధించి నల్లజర్ల మండలం అనంతపల్లిలో జరిగిన సభలో గోపాలపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఫ్లెక్సీ వివాదాన్ని మరొకమారు ప్రస్తావించారు. ఈ వైసీపీ నేతల ఆగడాలు రోజు రోజుకి శుతిమించిపోతున్నాయి. గతంలో రాక్షసులు ఉండేవారు, రాక్షస సంతతి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండేది. అయితే ఆ కోవకు చెందిన కొంతమంది ఈ వైసీపీకి సంబంధించి రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అందువల్లనే ఇటువంటి సమాజంలో అలజడులు సృష్టించే విధంగా కూడా ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టడం, ఈ రప్పాను డైలాగులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ సమాజంలో అలజడులు సృష్టించే విధంగా రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆయన హాటుగా వ్యాఖ్యానించడంపై నిన్న ఈ వైసీపీ శ్రేణులు అయితే రాత్రి దీనిపై ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నల్లజర్ల మండలం చోడవరంలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వీరు ఛాలెంజ్ గా ఒక మేకపోతును తీసుకొచ్చి అక్కడ ఫ్లెక్సీ ఎదురుగా దాని తల నరికి రక్తంతో ఫ్లెక్సీ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఈ రక్తంతో అభిషేకాన్ని కూడా చేయడం జరిగింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరే పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ తో పాటు అదేవిధంగా నల్లజర్ల ఎస్ఐ దుర్గాప్రసాద్, సిఐ రాంబాబు, అదేవిధంగా ఈ పోలీస్ బలగాలంతా కూడా భారీ ఎత్తున ప్రాంతానికి చేరుకుని వీరందరినీ కూడా ఈ ఘటనకి పాల్పడిన వారిని వెంటనే జల్లెడ పెట్టి అదుపులో తీసుకోవడం జరిగింది. సంఘటనకు సంబంధించి 7గురిని అయితే అదుపులో తీసుకున్నారు. అదే ఈ సంఘటనలో అంటే గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్న గోపాలపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనల పట్ల ఈ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి జరిగిన సంఘటన మరింత భయాందోళనకు లోన్ చేసిందనే చెప్పాలి.
ప్రశాంతంగా ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో ఈ విధమైన సంఘటనలు జరగడం పట్ల ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అంతా అదుపులో ఉన్నప్పటికీ పోలీస్ పికెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైసీపీ శ్రేణులు ఇటువంటి సమాజంలో అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా కొన్ని ప్రజాస్వామ్య నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బర్త్డే వేడుకలు అదేవిధంగా ఇతర కార్యక్రమాలు చేసుకోవడం సహజమే, కానీ ఈ విధంగా ఏదైతే ఛాలెంజ్లు చేసే విధంగా రాక్షసత్వంగా క్రూరత్వంగా కూడా వ్యవహరించడం, అదేవిధంగా రాత్రి జరిగిన సంఘటన మాత్రం ఇది మొచ్చతనగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఛాలెంజ్ గా ఈ వైసీపీ చెందిన ఈ నేతలందరూ కూడా ఈ విధంగా ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేసి దాని ఎదురుగా మేకపోతుని నరికి తగ్గేదే అనుకుంటూ కూడా వీరు వ్యాఖ్యలు చేయడం, అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల ఇప్పుడు పోలీసులు అయితే ఈ ఘటనను తీవ్రంగా ఈ సంఘటనపై తీవ్రంగా అయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడకు సంబంధించిన వైసీపీ ముఖ్య నేతలను కూడా ఈ పోలీసులు అయితే పిలిచి ఇటువంటి సంఘటనలకు జరగకుండా వీరందరినీ కూడా అదుపు చేసే విధంగా మరోమారు ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఎట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీసులు అయితే గట్టి చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సంఘటన మాత్రం గత వారం రోజులుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఫ్లెక్సీ రగడ రోజు రోజుకి ఒక్కొక్క మలుపు తిరుగుతూ రాత్రి జరిగిన సంఘటనతో అయితే మాత్రం ఈ ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితులను అయితే నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ నేతలంతా వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో కూడా పోలీసులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటువంటి సంఘటనలు ఎక్కడితో ఫుల్ స్టాప్ చేసి ప్రశాంత వాతావరణంలో నియోజకవర్గంలో ఈ ప్రజలందరినీ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా పోలీసులు అయితే గట్టి చర్యలు చేపడుతున్నారు. మరి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన 6గురితో పాటు ప్రింట్ చేసిన రాయల్ ఫ్లెక్సీ దుకాణం పైన కానీ షాప్ సీజ్ చేయడం కానీ జరిగిందా? అంటే గత మంగళవారం అయితే ఈ వివాదం మొదటిసారిగా మొదలైన నేపథ్యంలో అప్పుడు ఈ ద్వారకా తిరుమల మండలానికి సంబంధించిన 7 అదుపులు తీసుకోవడం జరిగింది. రాయల్ ఫ్లెక్సీకి సంబంధించి ఆ ఫ్లెక్సీ యజమాని కూడా ఆ రోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి మరో 7 అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఫ్లెక్సీ ఎక్కడ ముద్రించారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫ్లెక్సీ రగడకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. మరోమారు ఇటువంటి సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఇటువంటి ఫ్లెక్సీ ముద్రణలకు ఎవరు కూడా పాల్పడకుండా కూడా ఈ ఫ్లెక్సీ ముద్రించే ఈ సంస్థలపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వీరికి అదే ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఈ రాత్రి ముద్రించిన ఫ్లెక్సీ మాత్రం ఎక్కడ ముద్రించారనే విషయం అయితే పోలీసులు ఇంకా విచారణ అయితే చేపట్టారు, తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సంఘటనకు సంబంధించి ఈ ఫ్లెక్సీ ముద్రణల వల్లనే ఈ అలజడులు సృష్టించే విధంగా ఈ ముద్రణలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ విజయ్ కుమార్, థ్యాంక్ యూ.